లవ్ యూ. నా పేరు జయసుధారాణి. నేను జడ్పీహెచ్ఎస్ కనుపూర్ ఫిజిక్స్ టీచర్ని. మేము మా పిల్లల్ని ఇక్కడికి సైన్స్ ఎగ్జిబిషన్ దృష్ట్యా తీసుకురావడం జరిగింది. ప్రతి స్కూల్కి ఒక స్లాట్ ఇచ్చి ఆ స్కూల్ పిల్లల్ని అలాంగ్ విత్ ద సైన్స్ టీచర్స్ అండ్ అదర్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టీచర్స్ వాళ్ళని తీసుకుని పిల్లల్ని తీసుకురావడానికి నిర్వహించబడేటువంటి ఈ ప్రోగ్రాం చాలా ముదావహం. ఎందుకంటే సైన్స్ అంటేనే లెర్నింగ్ బై డూయింగ్, అంటే చూస్తూ కేవలం ఫక్త్ పుస్తకాల్లో ఉన్నది అప్పచెప్పడం మాత్రమే కాకుండా సైన్స్ మీద, శాస్త్రీయ దృక్పథం మీద ఇష్టం పెరగాలన్నా, వాళ్ళు శాస్త్రం మీద, సైన్స్ మీద అభిరుచి కలిగి ఉండాలన్నా ఫస్ట్ వాళ్ళకి నమ్మిక ఏర్పడాలి. ఆ నమ్మిక ఏర్పడాలి అంటే దానికి సంబంధించినటువంటి పరికరాన్ని కానీ ప్రయోగాన్ని కానీ వాళ్ళు ప్రత్యక్షంగా చూసినప్పుడు వాళ్ళలో ఆ ప్రత్యక్ష అనుభవం కనపడుతుంది. అప్పుడు సైన్స్ ఇలా సత్యాలను మాత్రమే తెలియజేస్తుంది అని సైన్స్ మీద గౌరవం కూడా పెరుగుతుంది. వాళ్ళు సైన్స్ని వాళ్ళ ఇష్టమైన సబ్జెక్టుగా కూడా తీసుకొని మన భారతదేశానికి ముందు గొప్ప గొప్ప భావి శాస్త్రవేత్తల అవసరం. ఎందుకంటే ఈ మధ్యనే మనం రోదసీలో కూడా మనదైన సంతకాన్ని భారతదేశం నిర్దేశించింది. కాబట్టి ముందు శాస్త్రీయ దృక్పథం కలిగినటువంటి పిల్లలుగా, సత్యాన్వేషణ కలిగినటువంటి పిల్లలుగా ముందు ఎన్నో ప్రయోగాలు మనకు అవసరమై ఉన్నాయి. అయితే దానికి కావాల్సింది వాళ్ళలో ఇన్కల్కేట్ చేయాల్సింది ఒక సైంటిఫిక్ టెంపర్. ఒక సైన్స్ టీచర్లుగా మా బాధ్యత ఏంటంటే వాళ్ళకి కేవలం ఇది విషయం అని చెప్పడం మాత్రమే కాకుండా ప్రతి పరికరాన్ని చూసి వాళ్ళు తెలియజేసుకున్నట్లయితే దాన్ని అనుభవిస్తారు, తెలుసుకుంటారు, అందరి సైన్స్ సూత్రాన్ని తెలుసుకుంటారు, దాన్ని అప్లై జీవితంలో ఎలా ఉంది అని డైలీ లైఫ్ అప్లికేషన్స్లో దాన్ని పోల్చుకుంటారు, లేదా దాన్ని ఇంప్రవైజేషన్ ఎలా చేయొచ్చు అనడం ద్వారా వాళ్ళలో కొత్త ఇన్నోవేషన్స్కి అది పునాది అవుతుంది. కాబట్టి మేము ఇక్కడికి వచ్చినప్పుడు వీ ఫీల్ సో సాటిస్ఫైడ్. ఇంత మంచి అవకాశాన్ని కల్పించి మాకు డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ దగ్గర ఉండడం, డిఎస్ఓ గారు కానీ మిగతా చెప్పే సార్లందరూ కూడా ఎంతో స్నేహభావంతో కలిగి ఉండడం చాలా ఆనందం. జెడ్పీహెచ్ఎస్ కనుపూర్ నుంచి మేము ఈరోజు నెల్లూరు డిస్ట్రిక్ట్ మ్యూజియం దగ్గరికి వచ్చాము. ఇక్కడ సైన్స్ ఎక్విప్మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ మాకు లెసన్స్లో ఉండే చాప్టర్స్ గురించి రియల్గా చూపించారు. ఈ ఎక్విప్మెంట్స్ మాకు స్టడీస్కి చాలా ఉపయోగపడతాయి. ఇక్కడికి వచ్చినందువల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. డైజెషన్ గురించి, రిఫ్రాక్షన్, మిర్రర్స్ గురించి మాకు చాలా విషయాలు నేర్చుకున్నాము. గ్రావిటేషన్ గురించి ఇక్కడ ఎక్విప్మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చినందుకు స్టడీస్ పరంగా మాకు చాలా బెనిఫిట్స్ వస్తాయి. నా పేరు ఏ ప్రహల్య. నేను 10వ తరగతి చదువుతున్నాను. జెడ్పీహెచ్ఎస్ కనుపూర్ నుంచి వచ్చాను. ఇక్కడ ఉన్న ఎగ్జిబిషన్ చూసిన తర్వాత టెక్స్ట్ బుక్స్లో ఉండే కొన్ని అర్థం కాకపోయినా ఇక్కడ రియల్గా చూసే తలకి ఇంకా బాగా అర్థమయ్యి రేపు ఎగ్జామ్కి ఇంకా ఉపయోగపడుతున్నాయి అనుకుంటున్నాను. టీచర్స్ చెప్పినవి ఎగ్జాంపుల్స్, థీరమ్స్ ఇంకా బాగా అర్థమైనాయి. నాకు టెక్స్ట్ బుక్స్ కంటే ఇక్కడ రియల్గా చూసేసరికి ఇంకా బాగా అర్థమైంది. దీనివల్ల నాకు ఎగ్జామ్స్లో కూడా ఇంకా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నా పేరు సురేఖ, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, జెడ్పీహెచ్ఎస్ వెంకటాచలం నుండి వచ్చాం. ఈరోజు మా పాఠశాల విద్యార్థుల్ని ఈ సైన్స్ సెంటర్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఉండేటటువంటి ఎగ్జిబిట్స్ పిల్లల యొక్క పుస్తకాల్లో ఏ విధంగా అయితే వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయో అదేవిధంగా ఈ ఎగ్జిబిట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇందులో మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వడం, అలాగే కప్పీస్ అనేటటువంటివి ఉపయోగించడం వల్ల సులభంగా వర్క్స్ ఎలా చేసుకోవచ్చు అనేది బెర్నౌసిల్ ప్రిన్సిపల్, అలాగే లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్స్, మ్యాథమెటికల్ ప్రిన్సిపల్స్, తర్వాత
న్యూటన్ లాస్, అగస్తా ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి ఎలక్ట్రికల్ డివైజెస్, మైక్రోస్కోప్స్ ఇవన్నీ కూడా విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. సైన్స్ సెంటర్ని విజిట్ చేసి వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని మరింతగా పెంపొందించుకునేదానికి ఒక మంచి వరంగా మన నెల్లూరు ప్రజలు దీన్ని తీసుకోవచ్చు. ఎన్ శివారెడ్డి, డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను నెల్లూరు జిల్లాకి. మన డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటరు చెముడుగుంటలో ఉంది. ఇది సుమారుగా 2.75 ఎకరాల స్థలంలో విస్తీర్ణంలో ఉంది. దీనికి సంబంధించి సైన్స్ సూత్రాలతో ఆధారపడి పనిచేసేటటువంటి మేజర్ ఎక్విప్మెంట్ 56 ఉన్నాయి లోపల. అదేవిధంగా ఒక 400 అగస్త్య ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి మైనర్ ఎక్విప్మెంట్ ఉన్నాయి. అదేవిధంగా అవుట్డోర్లో కూడా చాలా సైన్స్ సూత్రాలతో పనిచేసేటటువంటి పరికరాలు ఉన్నాయి. వీటిని చూడడానికి మన నెల్లూరు జిల్లా నుంచి ప్రతిరోజు స్కూలు విద్యార్థులు అయితేనేమి, గవర్నమెంట్ స్కూలు, ప్రైవేట్ స్కూలు, అదేవిధంగా పబ్లిక్ కూడా వచ్చేదానికి సందర్శించడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఈ మధ్య కాలంలో సందర్శకుల తాకిడి చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ ఓ ఆనంద్ గారు మరియు మన జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ రాజా బాలాజీరావు గారు ముందస్తు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్ నెలకు సంబంధించి షెడ్యూల్ని ముందుగానే ఇవ్వడం జరిగింది. ఎవరెవరు ఏ రోజు సందర్శించాలి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి ఆ జాబితాలో లేనటువంటి స్కూల్స్ కూడా ముందస్తు పర్మిషన్ తీసుకొని రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సెప్టెంబర్ 2వ తేదీ సుమారుగా 600 మంది విద్యార్థులు సందర్శించడం జరిగింది. చూసి విద్యార్థులు సైంటిఫిక్ నాలెడ్జ్ని చాలా ఇంప్రూవ్ చేసుకునేదానికి అవకాశం ఉంది. దీనిలో ఉన్నటువంటి పరికరాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక సైన్స్ సూత్రంతో పనిచేసేటటువంటి పరికరము, దాని యొక్క నిర్మాణం అయితేనేమి, పనిచేసే విధానం అయితేనేమి మనకు చక్కగా వివరిస్తారు. అదేవిధంగా దాని యొక్క డైలీ లైఫ్ అప్లికేషన్ కూడా వివరించడం జరుగుతుంది. చాలా సంతోషంగా సైంటిఫిక్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకొని ఇక్కడి నుంచి ఆనందంగా వెళ్ళడం మేము గమనిస్తూ ఉంటారనమాట. గవర్నమెంట్ స్కూల్స్ విద్యార్థులు వస్తున్నారు, ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు వస్తున్నారు, పబ్లిక్ వస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్ విద్యార్థుల దగ్గర నుంచి 5 రూపాయలు ఎంట్రీ ఫీజు తీసుకుంటాము. ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు అయితే 10 రూపాయలు తీసుకుంటాము. పబ్లిక్ దగ్గర నుంచి అయితే ఒక పర్సన్ దగ్గర నుంచి 20 రూపాయలు తీసుకుంటాము. దీన్ని మన సైన్స్ సెంటర్ డెవలప్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాము. ఇది మన కలెక్టర్ గారికి ముఖ్యంగా మా యొక్క ధన్యవాదాలు తెలియజేయాలి. దీన్ని డెవలప్ చేయాలా అని చాలా బలమైన కోరిక సార్కి ఉంది. మేము దానికి అనుగుణంగానే దీన్ని చాలా ప్రజల్లోకి, విద్యార్థుల్లోకి తీసుకెళ్ళడానికి చాలా బాగా కృషి చేసేదానికి మేము ముందున్నాము.